ఎందుకు తీసుకున్నా ఈరోజు పాజు నొక్కు టూలో నొక్కా. ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి యాగంటికి మహాక్షేత్రానికి వచ్చాం. ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం. అంతేగా ఇది మనకి కాకులకు ప్రవేశం లేదంటే ఇక్కడ ఎక్కడొక్కడ కాకులు కనపడమంట. ఓకే రైట్, చాలా సంతోషం. కాకిని తీసుకొచ్చి పెట్టినా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే రైట్, చాలా సంతోషం. రా, ఇక్కడ గుహలు కూడా ఉన్నవి. అగో గుహలో అంతేగా. ఆలయం అంతా కూడా కొండరాళ్ళు కదా, కింద అంతా కూడా గ్రానైట్, స్పాటెడ్ గ్రానైట్. కోనేరుకి వెళ్దాం ఉన్నారుగా గురుగారు కూడా. రండి, ఇప్పుడు కోనేరుకి వెళ్తున్నాము కాళ్ళు కడుక్కోవడానికి. యాగంటి క్షేత్రము. మహానందిలో ఎలా అయితే చలమి వస్తుందో, అంటే లోపల విగ్రహం దగ్గర నుంచి నీళ్లు వచ్చి నంది ముఖం ద్వారా బయటకు అలా వస్తాయో, అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా అదేవిధంగా పైనుంచి నీళ్లు వచ్చి కింద నంది ముఖం ద్వారా వస్తాయంట. చూద్దాం. అది అక్కడ నంది దగ్గర నుంచి నీళ్లు వస్తున్నాయి. పైనుంచి ఎక్కడి నుంచి, పైనుంచి కొండ పైనుంచి నీళ్లు కిందకు వస్తున్నాయి. ఏం లేదు, అంతే అంతే, అది ఒకటే. ఇప్పుడు కనిపించేది అదే మెట్లు. ఇక్కడ ఆలయంలో కింద కాళ్ళ కింద వేసే బండలకి కక్కు కొడుతున్నారు, అంటే స్పాట్గా కొడుతున్నారు గ్రిప్ ఉండటం కోసం. ఏంటది? అదేంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయమా? మామూలుగా స్టోరీ అని ఉంటుంది.
मजा तर काढणंच नको. ఇక్కడ పోనేరా చేద్దాం. టోపీ అది దీపం వెలిగించండమ్మా. ఇక్కడ శని ప్రభావం లేని స్థలం అంటారు. క్షేత్రంలో ఆకులు కానీ నవగ్రహాలు ఇటువంటి దోషాలున్నా సరే తొలగిపోవాలని చెప్పి ఇక్కడ దీపం దోషాలున్నా క్షేత్రంలో కాకులు కానీ నవగ్రహాలు కానీ ఉన్నవాటి ఇక్కడ నుంచారా నీళ్ళు? కనపడతాయి అక్కడ ఇక్కడ ఇక్కడ నుంచి నీళ్ళు కిందకి వెళ్తాం అంతేగా? 24 hours నీళ్ళు వస్తున్నాయి. 24 hours కూడా. అదిగో అక్కడ ఒక దార, ఇక్కడ ఒక దార, అక్కడ ఒక దార కుండ నుంచి వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం చేపలకి కాళ్ళు ఏదో తెరఫ్ ఉంటుంది చూడు, ఆడ పెడితే కొరికేస్తూ ఉంటుంది. సేమ్ మహానందలో కూడా అంతేగా? ఫిష్ తెరఫీ పిఎంఆర్ మాల్, విజయవాడ పిఎంఆర్ మాల్ అయితే డబ్బులు వస్తాయి. ఎక్కడ వెలిగిస్తారు కార్తీక మాసంలో జ్యోతి? అది పైన ఏది అక్కడ? అదే ఇదే ఇక్కడ పైన. ఓ ఇక్కడ ముందుకు ఉందిగా అది ఒకటి. ఓకే అక్కడ వెలిగిస్తారా? కార్తీక మాసంలో పౌర్ణమి కూడా వెలిగిస్తున్నారు. చెప్పకపోతే అట్లే అరుస్తారు అందరి మీద. పైకి
నాలుగు మంత్రాలు ఇంత ఎక్కించుకొని కేసు నేను పట్టుకొస్తా మళ్ళీ మోసం కాదు జన్యున్ ఓ ఏం సంబరికి తీసుకొచ్చాడు కానీ రెండు బియ్యర్లు 10 వస్తాయి. సరే అది కనపడదు అందుకే కింద పడుతున్నావు యాగంటి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. పైకి వెళ్ళాం గుహలో. వాస్తవంగా మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఈ స్వామిని ప్రతిష్ఠిద్దాం అనుకున్నారు. అది విగ్రహం భిన్నమైపోవటం వల్ల అక్కడ పార్వతీ పరమేశ్వరుని ప్రతిష్టాపన చేశారన్నమాట. యాగంటి క్షేత్రం ఇది. చూడండి, మనం పైన ఉన్నాము. పైనుంచి చూస్తుంటే మొత్తం ఎలా కనపడుతుందో చూడండి. కింద పార్కింగ్ స్లాట్. మనం ఇప్పుడు చూస్తే రైట్ సైడ్లో రోడ్డు మార్గం వేరే ఊరికి వెళ్ళేలాగా ఉంది చూడండి. వంపులు వంపులుగా ఉంది. అలానే కింద చూస్తే కోనేరు. ఇక్కడ ఉన్న ప్రాంతం కోనేరు ప్రాంతం అది. ఇక్కడ రైట్ సైడ్లో గోపురం ఉంది చూడండి, గుడి గోపురము. పూర్వం ఋషుల శాపం వల్ల ఇక్కడ కాకులకు ప్రవేశం లేదు అనేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇక్కడ ఎప్పుడు కూడా కాకులు వచ్చేటివి ఉండదు. ఎందుకంటే పూర్వం తపస్సు చేసుకుంటుంటే కాకులు శబ్దం వల్ల ఋషికి కోపం వచ్చేసి శాపం ఇచ్చారు, ఇక్కడ కాకులు రాకూడదు ఇక్కడ అనేసి. చూడండి, మామూలుగా ఇది బనియానపల్లె దగ్గర నవాబుల కోట ఇది. ఈ కోట విశిష్టత ఏమంటే పూర్వము రాజులు వాళ్ళు లంజల కోసం తెచ్చుకునే మాల్ ఇది. సో వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ ఎంజాయ్ చేయడం కోసమే ఈ మాల్ని సపరేట్గా కట్టుకున్నారు. చూడండి, చుట్టుపక్కల ఏమీ ఉండవు చూడండి, ఓన్లీ ఆ బిల్డింగ్ తప్ప ఏమీ ఉండవు. సో దీన్ని పూర్వం నుంచి ఏం పిలుస్తున్నారంటే దీన్ని లంజల మహల్ అని పిలుస్తారు.
రీసెంట్గా ఒక సినిమా తీయడం వల్ల దీన్ని అరుంధతి కోటగా కూడా